తమిళనాడు రాజకీయం క్షణానికి మలుపులు తిరుగుతోంది. కిస్కా కుర్సీకా ఎపిసోడ్ ఇప్పుడు రాజ్ భవన్ చుట్టూ తిరుగుతోంది. గవర్నర్ విద్యాసాగర్ రావు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్కి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక గవర్నర్తో భేటీ అయిన అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడుతూ ధర్మమే గెలుస్తుంది అని ధీమాగా చెప్పారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల్ని గవర్నర్కి వివరించానని ఆయన స్పష్టం చేశారు. ఇక బల నిరూపణకు అవకాశం కల్పించాలని గవర్నర్ని కోరినట్టు పన్నీరు సెల్వం అన్నారు. మంగళవారం రాత్రి నుంచి పన్నీర్ సెల్వం వేస్తోన్న ఒక్కో ఎత్తుగడతో శశికళ వర్గం తేరుకోలేకపోతోంది. మంగళవారం రాత్రి 9:58 జయ సమాధి సాక్షిగా పన్నీరు సెల్వం తిరుగుబాటు రాజకీయానికి తెరలేపారు. అమ్మ సమాధి దగ్గర మౌన దీక్ష చేసి సంచలన ప్రకటన చేశారు. తనను బలవంతంగా రాజీనామా చేయించారంటూ ఓపీఎస్ ఆరోపించడంతో ప్రకంపనలు పుట్టాయి. ఇది జరిగిన కాసేపటికే పన్నీర్ సెల్వాన్ని పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగిస్తున్నట్టు శశికళ ప్రకటించారు. ఇక బుధవారం ఉదయం పన్నీర్ సెల్వం శశికి కౌంటర్ ఇచ్చారు. అమ్మ జయలలిత తనను నియమించారని, తనను తొలగించే హక్కు ఎవ్వరికీ లేదన్నారు ఆపద్ధర్మ సీఎం. పార్టీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని చెప్పారాయన. దీంతో శశికళ వర్గం డిఫెన్స్ లో పడింది. మళ్లీ కాసేపటికే పన్నీర్ మరో బాంబు పేల్చారు. జయ మరణంపై అనుమానాలున్నట్టు చెప్పడంతో శశికళ వర్గం ఆధిపత్యం సాధించినట్టయింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత మరో ప్రకటన చేశారు. తనకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పారు పన్నీర్ సెల్వం. ఇక ఇవాళ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అధికారం అంటే ఏంటో శశికళ వర్గానికి చూపించారు పన్నీర్ సెల్వం. కొండంత బలం వచ్చినట్టు చక్రం తిప్పారు. కీలక నిర్ణయాలు ప్రకటించారు. డీజీపీ సీఎస్తో ప్రత్యేక భేటీలు నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఎక్కడున్నా పట్టుకురావాలని పోలీస్ బాస్కు ఆదేశాలు జారీ చేశారు. శశికళకు అనుకూలంగా వ్యవహరిస్తోన్న చెన్నై పోలీస్ కమిషనర్ జార్జ్ను తొలగించారు. తన అనుమతి లేకుండా పార్టీ నిధులు ముట్టుకోవద్దని బ్యాంకులను కూడా ఆదేశించారు పన్నీర్ సెల్వం. పోయిస్ గార్డెన్ను జయ మెమోరియల్గా మారుస్తామన్నారు. మరోవైపు అన్నాడీఎంకేలో నంబర్ 2 అని భావిస్తున్న మధుసూదనన్ కూడా పన్నీరు వైపు చేరడంతో బలాబలాలు తారుమారయ్యాయి. ఇక ఇప్పుడు బంతి గవర్నర్ కోర్టులో ఉంది. అమ్మ తరువాతి స్థానం పన్నీర్కా శశికళకా అన్నదే కీలకంగా మారింది. గవర్నర్తో పన్నీర్ సెల్వం చర్చలు జరిపారు. గవర్నర్ ఏ నిర్ణయం ప్రకటిస్తారన్నది ఉత్కంఠగా మారింది. విధేయుడిగా ముద్రపడిన పన్నీర్ సెల్వం గత 3 రోజుల్లో విశ్వరూపం చూపించారు. మరోవైపు గవర్నర్ విద్యాసాగర్ రావు శశికళకు సంబంధించిన ఆస్తుల కేసు ఫైళ్లను పరిశీలిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ అంశంతో అన్నాడీఎంకే విభేదించింది. శశికళ ఫైళ్లను పరిశీలించే అవసరం చట్ట ప్రకారం గవర్నర్కు లేదని తమిళనాడు రాష్ట్ర విద్యామంత్రి పాండ్యరాజన్ చెప్పారు. We hope that the formal invitation to form the government will be extended in that meeting. That's according to law, there is no need for the governor to verify these claims if he is satisfied with whatever has been presented. ప్రభుత్వం ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ని కోరతాం. శశికళ ఫైళ్లను పరిశీలించాల్సిన అవసరం చట్ట ప్రకారం గవర్నర్కు లేదు. సంఖ్యాబలంతో ఆయన సంతృప్తి చెందితే చాలు. పన్నీర్ సెల్వం వెంట 5 ఎమ్మెల్యేలే ఉన్నారు. పార్టీలో తిరుగుబాటు అనేది మీడియా సృష్టి. 1987లో ఎంజీఆర్ చనిపోయినప్పుడు డిఎంకే పార్టీని చీల్చడంలో సఫలమైంది. ఇప్పుడు కూడా డిఎంకే అవే కుయుక్తుల్ని పన్నుతోంది. Standing next to him in a press meet or whatever, opposition parties, especially DMK, is trying hard to achieve what they did achieve in 1987. Yes. 1987 when our leader, revolutionary leader Dr. MGR passed away, yes, they did succeed in their sinister design to split the party into two. But they are attempting at this point, and anybody who acts against this is playing into the hands of DMK.
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను వెంటనే గవర్నర్ ఆహ్వానించే అవకాశాలు లేవనే ప్రచారం జరుగుతోంది. తమిళనాడు బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధర్ రావు ఈ మాటే చెప్తున్నారు. అన్ని అంశాలు పరిశీలించిన తరువాతే గవర్నర్ ఒక నిర్ణయం తీసుకోవచ్చని ఆయన అన్నారు. తాను బలవంతంగా రాజీనామా చేయాల్సి వచ్చిందని పన్నీర్ సెల్వం చెప్పడంతో గవర్నర్ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవచ్చని చెప్పారు మురళీధర్ రావు.